మీరెంతో ఇష్టంగా తినే ఈ పీచు మిఠాయి ఆరోగ్యానికి ప్రమాదకరమని మీకు తెలుసా? అవును, ఇది నిజం. ఎందుకంటే మనం తినే ఆ పీచు మిఠాయి బ్రైట్ గా పింక్ కలర్ అనికి కెమికల్ ని వాడుతున్నారు. ఆ కెమికల్ పేరు వచ్చేసి రోడమైన్ బి. ఇది మామూలుగా ఇది టెక్స్టైల్స్, పేపర్, పెయింట్, కాస్మెటిక్స్ వంటి ఇండస్ట్రీస్ లో వాడుతూ ఉంటారు. దీన్ని ఫుడ్ లో వాడకూడదని FSSAI కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ కెమికల్ ఉన్న ఈ పీచు మిఠాయి తినడం వల్ల తిన్న వెంటనే కడుపు ఫుల్ అయినట్టు, అలాగే నవ్వ రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. అంతేకాకుండా ఇది ఒక ఎక్కువ కాలం ఈ కెమికల్ ఉన్న ఈ పీచు మిఠాయిని ఎక్కువ కాలం తింటే ఈ కిడ్నీ, లివర్ వంటి సమస్యలు రావడం, ఇంకా కడుపులో ఒక అల్సర్స్ ఏర్పడి చివరికి క్యాన్సర్స్ కు దారితీస్తాయి అని FSSAI రీసెంట్ గా ఈ కెమికల్ ఉన్న పీచు మిఠాయిని తమిళనాడు, పుదుచ్చేరిలో గుర్తించి అక్కడ టోటల్ గా ఈ పీచు మిఠాయిని బ్యాన్ చేసినారు. ఇక మన తెలంగాణలో మొన్న మేడారం జాతరలో ఈ కెమికల్ ని వాడడం గుర్తించి అక్కడ కూడా ఈ టోటల్ స్టాక్ నంతా సీజ్ చేసినారు. బ్యాన్ చేయలేదు, బట్ సీజ్ చేసినారు ప్రస్తుతానికి. ఇంకా మన ఏపీలో ఈ పీచు మిఠాయి శాంపిల్స్ ని టెస్టింగ్ పంపించినారు. చూడాలా ఏం చెప్తారో. ఈ కెమికల్ ని ఈ పీచు మిఠాయిలు కాకుండా కారం పొడిలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది బాగా రెడ్ గా రాని. సో ఈ మనం మార్కెట్ లో ఉన్న కారం పొడులు అన్నిటినీ ఆల్రెడీ టెస్ట్ చేశాను. టెస్ట్ చేసి ఒక వీడియో ఆల్రెడీ మా ఛానల్ లో పెట్టాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఐకార్డ్స్ లో ఇస్తాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది డైరెక్ట్ అట్లే తినేస్తా ఉంటారు. చాలా మందికి ఈ విషయం తెలియదు. సో అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఇది మోటివేషన్ గా ఉంటుంది. మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. ఓకే ఫ్రెండ్స్, నేను మీ సుబ్బు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.